అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ మనకి వేల్పూర్ గ్రామంలో అసాధారణ మరణాలు కోళ్ల ఫారాల్లో సంభవించడం వలన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంపిల్ తీసేసి దీన్ని హై సెక్యూరిటీ ల్యాబ్ భోపాల్కి పంపించడం జరిగింది. దాంట్లో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. తదుపరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ఫామ్ నుంచి నిర్ధారణ అయిన ఫామ్ ఇది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో రెడ్ జోన్ ప్రకటించాము. తర్వాత ఇక్కడ రెడ్ జోన్గా ప్రకటించి ఈ రెడ్ జోన్లో ఉన్న మొత్తం పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నింటిలో కూడా మనం కల్లింగ్ ఆపరేషన్స్ చేపడతాము. ఇప్పుడు కల్లింగ్ ఆపరేషన్స్లో ఈ ఫారంలో ఉన్న కోళ్ళన్నింటినీ కూడా ప్రాపర్గా తీసేసేసి గొయ్యి తీసి కల్లింగ్ చేయడం జరుగుతుంది. కల్లింగ్ అయిపోయిన తర్వాత ఫామ్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. 3 నెలల వరకు ఈ ఫామ్స్ అన్నింటిలో కూడా ఎలాంటి యాక్టివిటీని అలౌ చేయరు. తర్వాత 10 కిలోమీటర్ల ప్రాంతంలో అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ 10 కిలోమీటర్లో కూడా కోళ్ళు మళ్ళీ పౌల్ట్రీ ఉత్పత్తుల మీద రవాణా మీద గట్టి నిఘా ఉంటుంది. తర్వాత 3 వారాల పాటు ఈ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని చికెన్ షాపులను కూడా మూసివేయించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలు ఎవరూ ఆందోళన చెందిన అవసరం లేదు. సక్రమంగా ఉడికించిన కోడిగుడ్డు లేదా కోడి మాంసం తినటం వలన ఇది మనుషులకు సంభవించే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇంతవరకు బర్డ్ ఫ్లూ వలన మరణాలు సంభవించినట్లు కూడా ఎక్కడా కూడా రికార్డ్ అవ్వలేదు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందిన అవసరం లేదు. పౌల్ట్రీ ఫారం యజమానులు కూడా సక్రమమైన బయోసెక్యూరిటీ పద్ధతులు పాటించి ఏదైనా అసాధారణమైన మరణాలు ఉన్నట్టయితే పశుసంవర్ధక శాఖ తెలియజేసినట్లయితే దాన్ని శాంపుల్ తీసి ప్రాపర్గా టెస్ట్ చేసేసి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.